అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా అన్నయ్య వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫంక్షన్ ఇవాళ డిఎస్పిది. ఇందాక పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు, మా ఆడియో ఇరక్కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి. దేవి అంటే నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా చాలా ఇష్టం. దేవి ఎనర్జీ చాలా ఇష్టం. దేవి సినిమా చూస్తున్నప్పుడు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ ఆడియోలో జాగో జాగో అనే పాట నాకు తెలిసి నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్గా నిలిచించిపోతుంది. థ్యాంక్ యూ అగైన్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ శివ గారు, ఆయన నాకు తెలిసి ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్. బట్ అది ఏమైతే నాకు చెప్పాడో దానికన్నా బాగా తీశారు ఆయన స్క్రీన్ మీద. అండ్ ఆయనకి ఒక చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. శ్రీమంతుడు లాంటి సినిమా నాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా డిఓపి మది ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు. మా వెనకాల ఒక పెద్ద స్ట్రెంత్ లాగా నుంచున్నాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. ఇంకా ఈ సినిమా నన్ను కొత్త చెప్పమన్నది స్టేజ్ మీద, నేను ఎప్పుడు చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు జగపతి బాబు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ముందు చేస్తారో లేదో మాకు డౌట్ ఉంది. బట్ నేను శివ గారు ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఇంకెవరు పర్ఫెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, సుకన్య గారు, తులసి గారు, రాహుల్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మా సినిమాలో ఆర్టిస్ట్. వాళ్ళందరూతో పనిచేసినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను కమల్ హాసన్ గారి పెద్ద ఫ్యాన్. ఆయన కూతురుతో పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. శృతి ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్, టెరిఫిక్ సింగర్. చాలా టాలెంటెడ్ ఉంది ఆ అమ్మాయికి. మా సినిమాలో బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక మీ అందరూ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడు మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. ఈసారి నా పుట్టినరోజుకి ఒక చాలా పెద్ద పుట్టినరోజు కానుకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు రెబల్ ఫంక్షన్ని? చాలా హ్యాపీ. మీతో పాటు బయట కూడా చాలామంది ఉండిపోయారు. వాళ్ళకి సారీ చెప్తున్నాం, కుదరలేదు. అండ్ పోలీసులు బయట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్స్ ఇంత దూరం నుంచి వచ్చి ఈ ఫంక్షన్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. అలా ఎక్కువ అరిస్తే టెన్షన్ వస్తుంది, మళ్ళీ సరిగ్గా మాట్లాడలేదు. రెబల్ నాకు ఆడియో ఫంక్షన్ అంటే 3 years నుంచి టెన్షన్ ఉంటుంది. 3 years ప్రిపేర్ అవుతాను, వచ్చిన తర్వాత అంతా మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా 2 వెజిటేరియన్ సినిమాలు చేసి బోర్ కొట్టింది. రెబల్ చేస్తే నాకు కూడా ఒక కిక్ వచ్చింది.
మాస్, నేను మాసే. అండ్ అదే అంతమంది చెప్తే అర్థం అవట్లే. డైలాగ్ ఏముంది? సరే, చిన్న డైలాగ్ చెప్తా, చిన్నది నాకు కుదరదు. కొట్టి 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 ఒక డైలాగ్. విలన్ ఏదో మగాడు గిగాడు ఏదో అంటాడు, ఒక డైలాగ్ ఉంటుంది. ఎవడ పడితే ఆడు ఇంటి పేరు పెట్టేసుకోవడానికి, అది ఎవడ పడితే ఆడు మగాడు అనుకోవడానికి అది ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో ఉండాలి. డాష్. ఓకే, చెప్పాను. సరే, మార్తాండ్ గారు బిగ్ టెక్నీషియన్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ మొన్న ఆయన్ని చేసాం. ఆయన సజెషన్స్ చాలా తీసుకుంటాను. మిస్టర్ పర్ఫెక్ట్ మంచి ఇట్టవడానికి ఆయనే కారణం. ఐ థ్యాంక్ మార్తాండ్ గారు లాట్. మిస్టర్ పర్ఫెక్ట్కి రెబల్కి పెద్ద టెక్నీషియన్ కొంత ధైర్యం ఉంటే ఆయన ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సినిమా సీన్స్ బాగున్నాయి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. లారెన్స్ మాస్టర్, స్వామి గారు రైటర్. నేను అన్ని సినిమాల్లో హైయెస్ట్ ఎంటర్టైన్మెంట్ రాశారు. డైలాగులు ఇప్పుడు విన్నాను కదా, బాగుంది ఉంటుంది. అలాంటి డైలాగులు చాలా బాగా రాశారు. ఏంటది? వన్స్ మోర్ డైలాగా? ఓకే, లాస్ట్లో చెప్తా, టెన్షన్ పెట్టదు. కిరణ్ గారు, బుజ్జి గారు కో డైరెక్టర్స్, ఆయన చాలా హెల్ప్ చేశారు, చాలా వర్క్ చేశారు. రామ్ ప్రసాద్ గారు సినిమాలో సూపర్గా చూపించారు. చూశారు కదా తమ్మన్నా ఎలా ఉందో, అలాగే నన్ను కూడా బాగానే చూపించారు. దీక్ష, రామ్ ప్రసాద్ గారు చాలా నేను ఆయన 2-3 సినిమాలు చేశాను ఆయనతో. నేను డెఫినెట్గా ఎవరి మర్చిపోతాను ఒకసారి. కాదు, ఇంకా లాస్ట్ ఎవరన్నా కొరియోగ్రాఫర్ శ్రీధర్ గారు చాలా నాతో డ్యాన్స్ చేయించారు. కొంచెం. లారెన్స్ గారు కూడా బాగా డ్యాన్స్ చేయించారు. లారెన్స్ గారికి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఆయన 2 సినిమాలు చేశారు ఇప్పుడు దాకా. ఒకటి వర్షం, బ్లాక్ బస్టర్ కొరియోగ్రాఫ్. మళ్ళీ ఛత్రపతి చేశారు, మళ్ళీ ఇంకేం చేయలేదు. 3వ సినిమా ఆయన చేసిన కొరియోగ్రఫీ, డైరెక్షన్ కమ్ము చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. మళ్ళీ రెబలే. సో అదేం వద్దామో చూద్దాం. అండ్ రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ చేశారు, మీరు చూస్తున్నారు కదా. చాలా కొత్తగా చేశారు ఈ సినిమాలో. కొంతమంది చెప్పండి, ఆగండి. నువ్వు చెప్పు. డైలాగా? పెళ్ళ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.